గోపాల్ యాదవ్ పూడూరు మాది. ఇక్కడ పూడూరు విలేజ్ నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి సంది మా డాడీ ఇక్కడికి తోలుకొచ్చేది. ఇక్కడ పక్కకు వాగు ఉన్నది, వాగులో స్నానం చేసుకొని ఇళ్ళకు ఇక్కడ వెనక ఒక సొరంగం ఉంది. సొరంగం నుంచి వచ్చి ఇవి మన స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని పోయేది. కొబ్బరికాయ కాలభైరవుడు అప్పుడు ఎవరికి తెలియకపోయేది. ఇక్కడికి అసలు ఇంట్లో లోపల గృహలో ఉన్నాడు ఆయన, స్వచ్ఛంగా నిలిచిన స్వామి. ఆయన దగ్గరకు వచ్చి మొక్కుకొని పోతే మొక్కున్నదల్లా ఖచ్చితంగా జరుగుతుంది. మేము చిన్నగా ఉన్నప్పటి సంది, నేను చిన్నగా ఉన్నప్పటి సంది వస్తున్నా. ఇప్పుడు 60-70 ఏళ్ళ సంది మా నాయన కూడా వచ్చేదంట. అప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి సంది కూడా తోలుకొచ్చిండు. మాకు కూడా మంచి జరిగింది. ఇక్కడ మేము అప్పటి నుంచి కూడా ఇక్కడ వస్తూనే ఉంటాము. వారం కూడా వచ్చిపోతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ స్వామి తీసుకున్న వద్దుగా కూడా చాలా బాగా చేశాడు. ఇంకా స్వామి ఇక్కడ వచ్చి శనేశ్వరుని గుడి కట్టిన వద్దుగా ఇంకా చాలా డెవలప్ అయింది. ఈ సార్ తీసుకున్న వద్దుగా చాలా బాగా చేశాడు. మేము కూడా ఇక్కడ వచ్చిన సంది మంచిగా అవుతున్నది. మా గుడి 10 సంవత్సరాల నుండి రెగ్యులర్గా మా అమ్మతో పాటు నేను కూడా రావడం జరుగుతుంది. అండ్ చాలా బాగా అనిపిస్తుంది ఈ గుడికి వచ్చినప్పుడల్లా. ఈ ఒక కొండల మధ్య అడవిలో నీకు ఒక ప్రశాంతత కోసం రావాలనుకున్నా, గుడికి వచ్చినప్పుడు మనం ఏమైనా కోరుకున్నా కూడా అది అందరూ వచ్చిన వాళ్ళు చాలా మందికి మంచి జరిగింది అనుకొని వాళ్ళకు ఆ ఫీలింగ్ వచ్చి అప్పటి నుంచి వాళ్ళు కూడా రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఫైనల్లీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒకసారి ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది గుడి. ఇంకా ధర్మకర్తలు కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ ప్లేస్. సో మీరు వచ్చినా మీరు ఆ ఫీల్ గారా కమర్షియల్గా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా రండి. థ్యాంక్ యూ. సో ఇవాళ ఆదివారం స్పెషల్లీ యాక్చువల్లీ నాకు పెద్ద ఐడియా ఉండదు వీటన్నిటి గురించి. బట్ ధర్మకర్త గారు వాళ్ళు చెప్పారు రీసెంట్ ఒక వీడియోలో, ఇది ఒక స్పెషల్ అమావాస్య. ఈరోజు మనకి ఇలాంటి అంటే దిష్టి ఇలాంటివి ఏమైనా ఉంటే మనము ఈరోజు కాలభైరవుని దగ్గర కూష్మాండ దీపం వెలిగిస్తే మనకు అలాంటి నరదృష్టి ఇలాంటివి ఏమి ఉండవు. ఇవేమి ఉండకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పారు. సో ఆ నమ్మకంతో ఇంతకుముందు మాకు జరిగిన మంచి చూసుకొని ఇక్కడికి మా పేరెంట్స్ని తీసుకొని వచ్చాను. సో యా.